పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 21-24 వచనాలు. 21వ వచనం నుండి. అయ్యో కొరాజినా, అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల. అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ యేసయ్య 2 పట్టణాలని అయ్యో అని కేకేస్తున్నాడు. అయ్యో కొరాజినా. ఆ కొరాజినా అన్న చోట నీ పేరు పెట్టుకో. అయ్యో బేత్సయిదా, అక్కడ కొన్ని పేరు పెట్టుకో. అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, నీ మధ్య చేయబడిన అద్భుతాలు, నీ జీవితంలో చేసిన అద్భుతాలు, నీ కుటుంబ వ్యవస్థలో చేసిన అద్భుతాలు, నిన్ను నేను దర్శించిన అనుభవాలు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల పట్టణములు వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఉండేవారు. ఈ కొరాజినా బేత్సయిదా పట్టణాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు విస్తారమైన సువార్త ప్రకటించాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో అక్కడ లెక్కకు లేవు. ఎంత సువార్త ప్రకటించాడో లెక్కకు లేదు. ఈ యొక్క కొరాజినా బేత్సయిదా పట్టణాలలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో, ఎన్నిసార్లు ఈ బేత్సయిదా కొరాజినా ప్రాంతాలలో దేవుడు సంచరించాడో. అక్కడికి ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారి యొక్క శిష్యులైన పేతురు, యాకోబు, ఆంద్రేయ, సీమోను వీళ్ళందరూ ఎక్కడ వారు? బేత్సయిదా వారే. తన సేవకులందరూ ఎక్కడి నుండే వచ్చారు? అపోస్తలులందరూ ఇక్కడి నుండే వచ్చారు. ఈ శుభవేళ మీతో మాట్లాడుతున్నాను పిల్లలారా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ బేత్సయిదా నుండి తన సేవకులను దేవుడు ఎన్నుకున్నాడు. తన సేవకులలో, అపోస్తలులలో అనేకులు బేత్సయిదా వారు. ఈ కొరాజినా బేత్సయిదా ప్రాంతాలను అనేక సార్లు ప్రభు దర్శించాడు, విస్తారమైన అద్భుతాలు చేశాడు. కానీ వారు మారు మనసు చెప్పండారా, మారు మనసు పొందలేదు. కానీ తూరు సీదోను ప్రాంతాలు ఉన్నాయండి, అక్కడ సువార్త లేదు. తూరు సీదోను ప్రాంతాల్లో సువార్త లేదు. దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు. ఈ కొరాజినా బేత్సయిదా ప్రాంతాల్లో సువార్త ఉంది. తూరు సీదోను ప్రాంతాలకు సువార్త అందలేదు. ఈ తూరు కొరాజినా బేత్సయిదా ప్రాంతాలను ప్రభు అనేకసార్లు దర్శించాడు. ఈ తూరు సీదోను ప్రాంతాలను ప్రభు దర్శించలేదు. ఈ కొరాజినా బేత్సయిదాల నుండి తన సేవకులను ఎన్నుకున్నాడు. కానీ ఈ తూరు సీదోను ప్రాంతాల నుండి దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు. ఆ పట్టణం విడువబడింది. కొరాజినా బేత్సయిదా పట్టణాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా, ఎంతో సువార్త ప్రకటించినా, అక్కడి నుండి ప్రవక్తలను, బోధకులను, అపోస్తలులను ఎన్నిక చేసిన ఆ పట్టణం మారు మనసు పొందలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఆ తూరు సీదోను ప్రాంతంలో చేస్తుంటే ఇప్పటికే వారు చెప్పండి మారు మనసు పొంది ఉండేవారు. కానీ ఆ తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తుంటే ఇప్పటికే మారు మనసు పొందేవారు. చదువునాను కిందకి. విమర్శ దినమందు మీ గతి కంటే, హలో సువార్త పొందిన వారులారా, అద్భుతాలు చూసిన వారులారా, సువార్తను అధికంగా పొందిన వారులారా, ఉపదేశ క్రమాన్ని ఎరిగిన వారులారా, సత్యోపదేశ మార్గములో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారులారా,
అద్భుతములు చూసిన వారులారా, దేవుని వాక్కు చేత దర్శింపబడిన వారులారా, మీలో మారు మనసు పొందనొల్లని స్థితిని చూసి ప్రభు అంటున్నాడు, ఆ తూరు సీదోను ప్రాంతాల్లో అద్భుతాలు చేస్తుంటే వారు ఇప్పటికే మారు మనసు పొంది ఉండేవారు. విమర్శ దినమందు అదిగో ఒక విమర్శ దినం ఉంది, ఒక తీర్పు దినం ఉంది, దేవుని ఎదుట నిలబడవలసిన ఒక దినం ఉంది, విమర్శించే దినం ఒకటి ఉంది. ఆ దినమున మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి, దేవుని వాక్యాన్ని ఎరగని, అద్భుతాలు చూడని, ఆశ్చర్య కార్యాలు చూడని, ప్రవచనము ద్వారా మాట్లాడని, ఎన్నడూ నేను దర్శించని వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. వారికి సువార్త తెలియదు. మనుషుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలి అది మాత్రమే తెలుసు వాళ్ళకి. వారికేమో మనుషుల పట్ల ఎలా వారు ప్రవర్తించాలో అది మాత్రమే వారికి తెలుసు. అది వారు ప్రవర్తించలేదు కాబట్టి అలా తీర్పు తీరుస్తా. కానీ మీకైతే ఆ సువార్తకు ఎరగని, సువార్త అందని, అద్భుతాలు చూడని, ప్రవచన వాక్కు వినని, దైవజనుడు లేని ఆ తూరు సీదోను ప్రార్థన గతి మీ గతి కంటే వారవదగినదై ఉంటుంది. మీరు ఓర్చుకోలేరు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వెన్ని అద్భుతాలు చూసావు? నీవొక కొరాజీనవు కాదా? నీవొక బేస్తాయిదవు కాదా? నువ్వెక్కడే ఉండి ఈ వాక్యాన్ని వింటున్నా? మీలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, నాలో మనలో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్నిసార్లు దర్శించాడు. అట్టడుగు స్థాయిలో పడిపోయిన స్థితిలో ఉండగా మనల్ని ఎత్తుకుతూ వచ్చాడే. త్రోవ ప్రక్కన పడి కొన ఊపిరితో ఉన్న మనల్ని దర్శించాడే. తన వాహనం మీద ఎక్కించుకున్నాడే, గాయాలు కట్టాడే, నూనె పోసి ద్రాక్షరసము పోసి తన రక్తముతో మన గాయాలు కట్టి మనం బ్రతికించాడే. రక్తములో పొర్లుతున్న మనల్ని చూసి గుడ్డ చుట్టి గాయాలు కట్టి బ్రతకమని సెలవిచ్చాడే. ఇక ఆశలు లేవనుకున్న సమయంలో నిరీక్షణ చేత నీకు ఆశ పుట్టించాడే. ఎండిపోయిన నిన్ను సిగురింపచేశాడే. నరికి వేయబడిన వృక్షము లాంటి నన్ను మరలా సిగురింపచేశాడే. మరో అనుభవాల్లో సంచరిస్తున్న మన జీవితాలను మధురంగా మార్చాడే. సావు కోతికి సమీపించవలసిన మనలను బ్రతుకుమని సెలవిచ్చాడే. ఇన్ని అద్భుతాలు చూసిన నీవు నేను సరైన మారు మనసు పొందామా? మారు మనసు అంటే ఏదో కాదండి, సరిగ్గా దేవుని తట్టు తిరగగలిగామా? మారు మనసు అంటే ఏదో అనుకోవద్దు, పూర్తిగా నీవు దేవుని తట్టు తిరగటమే. ఇంక నాకేమొద్దు ప్రభువా అని సరెండర్, ఆయన తట్టు తిరగటం, పూర్తిగా ఆయన వైపు మళ్ళుకోవటం, పూర్తిగా నీ దిశ మలుచుకోవటమే మారు మనసు. లోకం వైపు, యేసు వైపు కూడా నీ జీవితం కొనసాగుతుంది. ఓ కొరాజీనా, బేస్తాయిదా, నీవు అటు తిరుగుతున్నావు, లోకం వైపు ఇటు తిరుగుతున్నావుగా. ఇది మారు మనసా? మారు మనసు అంటే నీ దిశను పూర్తిగా మలుచుకోవటమే కదా, ప్రభు వైపు మలుచుకోవటమే కదా మారు మనసు. ఇక వెనుకున్నవి వద్దనుకోవటమే కదా. నీ జీవితంలో చేసిన అద్భుతాలు, మీ జీవితంలో చేసిన అద్భుతాలు, ఆ స్వార్థ అందని తూరు సీదోను ప్రాంతాలలో, ఆ అన్యజనుల గృహాల్లో ఆయన చేస్తుంటే వారు ఇప్పటికే దేవుని తట్టు తిరిగేవాళ్ళు కదా. ఇన్ని అద్భుతాలు చేస్తే నీవులో ఎంతమంది దేవుని తట్టు తిరిగారు? అందుకే ప్రభు అంటాడు, ఓ అద్భుతములు చూసిన, సువార్త పొంది, అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, దేవుని చేత అనేక సార్లు దర్శింపబడి మహిమ కార్యాలు పొందిన ఓ కొరాజీనా, బేస్తాయిదా, తీర్పు దినం ఒకటి ఉంది, అది వచ్చే ఉన్నది.
ఆ దినమున నీ గతి కంటే సువార్త అందని వారి గతి వారవదగినదై ఉంటుంది. అద్భుతములు చూడని వారి గతి వారవదగినదై ఉంటుంది. ఉపదేశ క్రమం ఎరగని వారి గతి వారవదగినదై ఉంటుంది. ఈ మాటలు నీతో నేనేమో ఇవన్నీ నేను మీ దృష్టికి తేవడం గల కారణం, ఒక లాస్ ఏంజల్స్ ఆ పట్టణాన్ని చూడండి. అమెరికాలో ఉన్న ఆ పట్టణాన్ని చూడండి, లాస్ ఏంజల్. ఒక అరణ్యంలో రగిలిన కారు చుచ్చు. అది ఎలా రగిలిందో, ఏం జరిగిందో తెలియదు ఎవరికి. కుట్ర అని కొందరు అంటారు, ఏదో జరిగిందని కొందరు అంటారు. అరణ్యములో నుండి ఎడారిలో నుండి వస్తున్న 160 కిలోమీటర్ల వేడి గాలి చేత భయంకరమైన వేడుగాళ్ళు వేస్తూ చేస్తా. అదే అమెరికా పట్టణంలో ఒకవైపు మంచు, ఒకవైపు భయంకరమైన వేడి. ఒకవైపు మంచు తుఫానులు, మరొక వైపు అగ్ని ప్రళయాలు. 160 కిలోమీటర్ల వేగంతో వస్తున్నా ఆ అరణ్యంలో వస్తున్న వేడి గాలులకి అరణ్యం నొప్పంటుకొని పట్టణమే తగలడిపోతే 40,000 ఎకరాల అరణ్యం కాలిపోతే, అడవి కాలిపోతే 15,000 ఇల్లులు దగ్ధమైపోతే 100 కాదు, 150 కాదు. మా చిన్నతనంలో అగ్ని ప్రళయం వచ్చింది గోపవరంలో. 100 ఇళ్ళు కాలిపోతే ఆ ఊరు ఇప్పటికీ కోలుకోలేదండి. అందులో మా 2 ఇళ్ళు కాలిపోయినాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు జనాంగం. చాలామంది అండి, అందరూ పనులకు పోయారు, గేదెలు తోలుకొని పనిపాట్లకు వెళ్ళిపోయారు. ఊరు మధ్యలో నుప్పట్టింది, ఊరు చివరి నుప్పంటింది, ఊరు సగానికి తగలడిపోయింది. అందులో మా కూడా 2 ఇళ్ళు తగలడిపోయినాయి చిన్నతనంలోనే. మేము పొలానికి వెళ్ళి తిరిగి వస్తున్నాం, ఇల్లు కాలిపోయి ఉన్నాయి. ఎంత భయంకరమైన స్థితి మేము అనుభవించామో మాకు తెలుసు. చాలామంది కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు. ఇప్పటికీ గోపవరం అనేక కుటుంబాలు ఇంకా కోలుకోలేదు. ఒక్క 100 ఇళ్ళు కాలిపోతేనే పరిస్థితి అలా అయిపోయింది. కానీ 15,000 ఇళ్ళు దగ్ధమైపోయినాయి. 13 లక్షల కోట్లు నష్టం. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, 13 లక్షల కోట్ల నష్టం. ఆ పట్టణాల్లో ఉన్నవారు అనేక మంది చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సామాన్యులు మొదలుకొని ధనవంతుల వరకు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. అదే పట్టణంలో ఒకవైపు మంచు చేత ప్రజలు అలా తల్లడిల్లుతున్నారు, మరొక వైపు ఇది. ఈ శుభవేళ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునిని ఎరుగని వారు దేవునిని వద్దనుకున్నవారు, సువార్తకు అవిధేయులైన వారు, ఒకప్పుడు ప్రపంచానికి సువార్తను అందించిన వారు ఈరోజు సువార్తే మాకు వద్దనుకున్నవారు, దేవుడు లేని జీవితాన్ని జీవించాలని ఇష్టపడిన వారు. ఏమైంది? ఓ కొరాజీనా, బేత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు, బిలిగ్రహం లాంటి గొప్ప దైవజనులు ప్రపంచానికి సువార్తను అందించిన, కోట్ల మందిని ప్రభావితం చేసి అన్యజనులను దేవుని తట్టు తిప్పిన బిలిగ్రహం గారు లాంటి గొప్ప 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 దైవజనులు ఎంతమంది ప్రవక్తలు అక్కడి నుండి, ఎంతమంది కనులేని దైవజనులు
ప్రపంచాన్ని ఉజ్జీవంతో నింపిన డిఎల్ మూడీ లాంటి ప్రపంచ క్రైస్తవ సంస్కర్తలు ప్రపంచానికి అందించిన ప్రాంతం ఈరోజు విగ్రహాలతో నిమగ్నమైపోయింది. ఒకప్పుడు ఒక్క విగ్రహ మందిరం కూడా ఉండేది కాదు. ఇప్పుడు విగ్రహాల మందిరాలతో నింపబడిపోయింది. దేవుడు లేని జీవితాన్ని జీవించాలని ఆశపడుతుంది. విచ్చలవిడితనానికి అలవాటు పడింది. ఒకటే కాదు, మనం కూడా అంతే. ఈ శుభవేళ ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యో కొరాజీనా, బేత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు, మీకు అందిన సువార్త, మీ మధ్యన వచ్చిన బోధకులు, ఉపదేశకులు, కానీ మీరు దేవుని తట్టు తిరగలేరుగా. అదే ప్రభు అంటాడు, అయ్యో కొరాజీనా, బేత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు అదుగో తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తుంటే వారు ఇప్పటికే మారు మనసు పొందుండేవాళ్ళు. వారు ఇప్పటికే గోని పట్ట కట్టుకొని ఉండేవాళ్ళు. వీళ్ళు దేవుడు లేనన్నందుకే వచ్చిందా అని నేను అంటలేదు. కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను, యెహోవా కలుగ చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగునా. ఆమోస్ 3:6. నా జీవితం ఒక విపత్తు వచ్చింది, దేవుడు అనుమతి లేకుండా వస్తుందా? చెప్పండి, మాట్లాడండి. నో. యెహోవా పట్టణములో ఉపద్రవము కలుగు చేయనిదే. పట్టణమందు బాకానాద వినబడగా జనులకు భయం పుట్టుకుండునా. యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. కలగదు. దేవుని అనుమతి లేకుండా ఏంది జరగటానికి వెళ్ళే